కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. First, I am very thankful to God given this great opportunity to share this word of God before you. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ టీవీ కార్యక్రమం ద్వారా నా ప్రభువా, ఎంతమంది అయితే నీ ప్రియ బిడ్డలు వీక్షిస్తూ ఉన్నారో వారి యొక్క హృదయాలను తెరవండి నాయన. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా నీ ప్రియ బిడ్డలకు అనేకమైనటువంటి మేలు కుటుంబాల్లో చేయమని ఈ చిన్ని ప్రార్థన పరలోక సన్నిధిలో చేరమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 3 1 to 10 verses. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుష్యుడు మోసికొనపోబోచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమనుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయం వద్ద ఉంచుతూ వచ్చిరి. ఇక్కడ మనం చూసినట్లయితే కుంటివాడైనటువంటి ఒక మనుషుని ప్రతిరోజు కూడా ఆ శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గరికి కూర్చోబెట్టుటకు తీసుకెళ్ళి అక్కడ కూర్చుండి భిక్షం అడుగుకున్న తర్వాత మరలా అతన్ని తీసుకొచ్చి అక్కడ ఉంచడం జరుగుతూ ఉన్నది. అయితే ఏంటి, ఆ కుంటివాడైనటువంటి ఆ మనుషుని వీళ్ళు మోసుకుంటూ వస్తున్నారు. ఎంతో కాలముగా బాధపడేటువంటి స్థితిలో అక్కడ మనం ఉండటం చూస్తున్న ఆ కుంటి మనిషిని సరైనటువంటి పద్ధతిలో ఆయన యొక్క జీవనాధారం అక్కడ లేదు. భిక్షాటనం చేయటానికి ఆ మనుషుల చేత అక్కడికి తీసుకుని వెళతా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది. పేతురు యోహాను వారిని తేరిచూసి మా తట్టు చూడబనిరి. అదే సమయంలో పేతురు యోహాను కలిపి శృంగారం అనేటువంటి దేవాలయంలోకి వెళతా ఉన్నారు. వెళ్ళేసరికి ఈ కుంటివాడైనటువంటి ఆ భిక్షకుడిని చూశారు. చూసి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అయితే మా తట్టు చూడమని పేతురు యోహానులు చెప్తా ఉన్నారు కదా, అయితే నాకు ఏమైనా సహాయము వీరి దగ్గర నుంచి దొరుకుతుందేమో అనేటువంటి ఉద్దేశం చేత ఇతను అనుకుంటా ఉన్నాడు ఈ భిక్షకుడు. అయితే పేతురు యోహానును ఇతన్ని ఈ కుంటి భిక్షకుడిని చూసినప్పుడు మా తట్టు చూడమని ఎప్పుడైతే అన్నారో ఈ భిక్షకుడికి ఏం జరిగింది, లోపల ఒక ఆనందం కలిగింది. ఎందుకని, నాకు సహాయం చేస్తారేమో, ఏమైనా డబ్బులు ఇస్తారేమో అనేటువంటి ఉద్దేశం చేత ఇతను లోపల మనసులో అనుకుంటున్నాడు, ఏమండి నాకేమైనా సహాయం చేస్తారో, అందుకనే మా తట్టు చూడమని చెప్పారు కదా అని అనుకున్నాడు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. చూసారు ఇక్కడ ఏమన్నారో, వెండి బంగారములు నా యొద్ద ఏమీ లేవు కానీ నాకు ఉన్నదే నీకు ఇస్తున్నాను, కాబట్టి నువ్వు చూడవయా అని చెప్పేసి చెప్పటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటయా అంటే, మరి నీకు ఇచ్చేది ఏంటి? వెండి బంగారములు కాదు, నో గోల్డ్, నో సిల్వర్, ఏమీ లేదు నా దగ్గర, బంగారము లేదు, వెండి లేదు, కానీ నాకు కలిగింది నీకు నేను సహాయం చేస్తున్నాను చూడు అన్నారు. ఏంటయ్యానంటే, నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి, యేసుక్రీస్తు నామములో నీవు నడుము. అవర్ లార్డ్ ఈజ్ గ్రేట్, యూ విల్ వాక్. గొప్ప దేవుడు ఇక్కడ మనకున్నాడు, కాబట్టి నజరేయుడైనటువంటి యేసు నామములో నీవు నడుము అని వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. ఈ మాట చెప్పిన వెంటనే ఆ కుంటి భిక్షకుడి యొక్క చెయ్యిని పట్టుకొని
పైకి లేవనెత్తెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వెంటనే వాని పాదములు చీలమండలములు బలము పొందెను, వాడు దిగ్గున లేచి నడిచెను. చూసారా దేవుని యందు ప్రియులారా, దేవునిలో ఎంత శక్తి ఉన్నదో, దేవుని యొక్క మాటలో ఎంత బలమున్నదో. యేసుక్రీస్తు నామమున నీవు నడుమని చెప్పి వాని కుడి చేయును పట్టి లేవనెత్తను. ఏమీ బాధపడక్కర్లేదయ్యా, ఎంతో కాలంగా నీవు బాధపడతా ఉన్నావు కదా ఈ ఔటుతనంతోటి. యేసుక్రీస్తు నామమున నీవు నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాడు దిగ్గున లేచి నడిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా ప్రియులారా, యేసుక్రీస్తు నామంలో ఉండేటువంటి బలమైనటువంటి శక్తిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు గొప్ప దేవుడు అనేటువంటి రుజువుని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూసారా, ఎంతో కాలముగా ఆ కుంటి భిక్షకుడు దేవాలయంలో మెట్ల దగ్గర ఉండి పడుగాపులు పడుతూ చూస్తూ ఉన్నాడు. ఎందుకని? భిక్షాటనము కొరకు ఎవరైతే సహాయం చేస్తారో, ఎవరి దగ్గర అయితే మరి విధమైనటువంటి డబ్బులు మనకు వేస్తారో అనేటువంటి ఉద్దేశం చేత ఈ కుంటి భిక్షకుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఇతను అనుకునేటువంటి దానికంటే ఎక్కువ మేలుని ఇక్కడ మనం పొందుతా చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఎందుకని? ఆయన భిక్షాటనము డబ్బుల కోసమే ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ ఇతనికి ఎనలేనటువంటి సహాయము, ఎప్పటి నుంచో బాధపడుతూ ఉండేటువంటి ఆ యొక్క ఔటు పరిస్థితిలో నుంచి, ఆ కుంటు పరిస్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడు? ఇక్కడ స్వస్థపరిచాడు, కాళ్ళనిచ్చాడు. యేసుక్రీస్తు నామమున నీవు నడువు అని చెప్పిన వెంటనే ఆయన యొక్క చీలమండలు బలమును పొందెను. చూసారా ప్రియులారా, మనం అనుకునేటువంటి పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి, కానీ దేవుడు తలంచినటువంటి తలంపులు ఎన్నో రకాలుగా ఉంటాయి. కానీ మనం ఆ సందర్భంలో ఆ బాధనే మనం పడతా ఉంటామే తప్ప ఆ మరుసటి క్షణంలో దేవుడు చేసినటువంటి మేలుల్ని మరి మనం తలంచుకుంటే ఎంతో గంభీరంగా కనపడతా ఉంటాయి. కానీ ఇతను అనుకోలేదు, ఈ కాళ్ళు బలం పొందుతాయని అనుకోలేదు, నేను నడవగలిగినటువంటి స్థితిలో నేను ఉంటానని చెప్పేసి అనుకోలేదు. కానీ ఆశ్చర్యకరంగా దేవుడు ఏం చేశాడంటే ఆయన అక్కడ స్వస్థపరచడం మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు, వాడు నడుచుచు గొంతులు వేయుచు దేవునిని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. చూసారా, ఆ బలం పొందిన వెంటనే దేవునికి స్తుతించుచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అక్కడ చెల్లించటం మనం చూస్తూ ఉన్నాం. మనం అయితే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటామంటే, దేవుని ద్వారా అనేకమైనటువంటి మేలులు పొందినా కానీ దేవుని మనము జ్ఞాపకం చేసుకోం. కానీ దేవుడిచ్చినటువంటి తలాంతులను, దేవుడిచ్చినటువంటి మేలులను మనం పొందిన తర్వాత మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. వారితో కూడా గొంతులు వేయిచు దేవుని స్తుతించుతూ దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలు చూసి శృంగారమున దేవాలయము ద్వారం వద్ద భిక్షమడుగుకొనుడు కూర్చుండిన వాడు వీడే కదా అని గుర్తించిరి. అయితే ఈ కుంటి భిక్షకుడిని మనం అక్కడ చూసాము, ఇతనేనా అతను? ఇందాకటి వరకు కూడా అతను కుంటి స్థితిలో ఉన్నాడే, ఇప్పుడు ఏ విధమైనటువంటి కాళ్ళు ఎలాగొచ్చాయి అని ఆశ్చర్య కంపుతులైపోయి వారందరూ కూడా ఈ భిక్షమడుకునేటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఇతనేనా అని అనుకుంటున్నారు. ఆ సమాజంలో ఉండేటువంటి వారందరూ కూడా వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయముతో నిండి పరవశులైరి. దేవుడు చేసినటువంటి కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయా అని వాళ్ళందరూ కూడా కళ్ళారా చూసి దేవుని అక్కడ ఎంతో ఘనపరచడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనం అనేకమైనటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి బాధల్లో మనం ఉంటాం. ఈ వ్యాధి నా దగ్గర నుంచి పోతే బాగుంటుందా అని అనుకుంటా ఉంటాం. కానీ ఆ వ్యాధి పోగొట్టుకోవడం కంటే దేవుడిచ్చినటువంటి తలాంతులు దాని వెనకాతల ఎన్నో కొన్ని ఉంటాయనేటువంటి సంగతిని మనము గుర్తెరగాల ప్రియులారా. విలాప వాక్యములో 3వ అధ్యాయము 31వ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును.
హృదయపూర్వకముగా ఆయన నరులకు విసారమునైనను బాధనైనను కలుగజేయడు. దేవునికి స్తోత్రం. ప్రభు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆ సమయంలో నువ్వు ఆ బాధల్లో ఉండొచ్చు, ఆ సమయంలో నువ్వు కొన్ని ఇబ్బందుల్లో ఉండొచ్చు, కొన్ని తీరని సమస్యల్లో ఉండొచ్చు. కానీ అదే రకమైనటువంటి బాధలు ఎల్లప్పుడూ కూడా నిన్ను వెంటాడవు. తన కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలిపడును. జాలి కలిగినటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి సంగతి మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి మనకి ఏదైనా మేలు జరిగినప్పుడు. అంతేకాదు, మేలు జరిగినా జరగకపోయినా మన సృష్టికర్తను ఎల్లప్పుడూ కూడా స్మరణకు తెచ్చుకోవాలి ప్రియులారా. అంతేకాదు, దేవుడు చేసినటువంటి కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనములో ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకుము. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుడే నిజమైనటువంటి గొప్ప రక్షకుడు నాకు ఉన్నాడు. ఆయన సృష్టికర్త. నాకే విధమైనటువంటి బాధలు ఉన్నా కానీ ఆయనే ఈ బాధల్లో నుంచి లేవనెత్తేటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరగాలి ప్రియులారా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొనుము, నీ హృదయమును నిబ్బరముగా ఉంచుము. మనం ఆయనను ఎందు నిలకడగా ఉన్నట్లయితే, మన సమస్యలు ఆయన దగ్గర ఉంచినట్లయితే, ఆయన కొరకు మనం ఎదురు చూసినట్లయితే మన కుటుంబాల్లో జరగవలసినటువంటి ఆశ్చర్య కార్యాలు ఆయన చేయటానికి ఆయన నువ్వు అడగక్కర్లేదు దేవుని. నీ యొక్క హృదయవాంఛలేటో దేవునికి తెలుసు. తప్పుపోయినటువంటి కుమారుడు ఆ తండ్రి నుంచి వేరైపోయాడు. ఆయన ఆస్తినంతటిని కూడా పాటు చేసుకున్నాడు. అయినా మరలా తండ్రి దగ్గరికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు తండ్రి దూరము నుంచి చూసి ఆ తండ్రి ఆ కుమారుని ఎడల ఎంతో జాలిపడినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ తప్పుపోయిన కుమారుడు మరలా తిరిగి నా దగ్గరికి వస్తున్నాడు, ఆయన కావలసినటువంటి ప్రశస్త వస్త్రములు ధరింపచేయుడి అని ఆ పరివారులకు అందరికీ కూడా ఆయన ఆజ్ఞ. ఈ తప్పుపోయినటువంటి కుమారుడు ఏమీ అడగలేదు తండ్రిని మరలా వచ్చినప్పుడు. కానీ ఆ తండ్రి కనికరపడి ఆయనకి కావలసినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేశారు. దేవుని యందు ప్రియులారా, మరి మనము కూడా దేవుని యొక్క మాటల యందు నిమగ్నమై దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు మన హృదయంలో తలంచుకొని ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం ఆవశ్యకమై ఉన్నది. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 11వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది. నీతిమంతుల కొరకు వెలుగు. నీకు వెలుగు కావాలనంటే ఆయనలోనే ఉన్నది. ఆయన నమ్ముకోవడం ద్వారా, ఆయనలో విశ్వాసం ఉంచడం ద్వారా నీకు వెలుగు ప్రసాదిస్తూ ఉన్నది. నీ కుటుంబంలో వెలుగుతో నింపబడతా ఉన్నది. యథార్థ హృదయముల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది. నీ బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నీకు ఒకానొక సమయంలో ఆనందం చేకూరుస్తూ ఉంటాడు. నీ బాధల్లో నుంచి విడుదల దయచేస్తాడు. విడుదల దయచేసి ఆనందము విత్తబడి ఉన్నది. ఎంతో ఆనందముతోటి నీ మనసును ఉజ్జీవింప చేస్తూ ఉంటాడు. దేవుడు చెప్పేటువంటి మాటలు, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. నీకెక్కడ ఈ లోకంలో సంతోషము ఆనందము దొరకదో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలోనే ఆయన నీవు సేవించినట్లయితే, ఆయన నిజమైనటువంటి దేవుని కుమారుడిగా నీవు అంగీకరించినట్లయితే, ఈయన నా రక్షణకర్త, నన్ను బాగు చేసేటువంటి ఒక గొప్ప దేవుడు నాకు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరగాలి. అలాగ గుర్తెరిగినట్లయితే నీలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి బాధలను తీసివేసి దేవుడు ఏం చేస్తానంటున్నారు ఇక్కడ? ఆనందమును, సంతోషమును నీకిచ్చేదను. యెహోవా యందు సంతోషించుడి. నీకెవరి వలన కూడా సంతోషము ఆనందము కలగదు. ఒక దేవునిలోనే నీకు సంతోషము కలుగుతూ ఉంటుంది.
ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరికి చెల్లించాలి? నువ్వు దేవుడు చేసినటువంటి మేళ్ళు నీ హృదయములో తలంచుకొని ఆయనకి ఎల్లప్పుడూ కూడా స్తుతియాగం చేయాలి. జిహ్వా ఫలమును అర్పించుడి. చూసారా, నీ నాలుగుతోటి ఎప్పుడు కూడా దేవునికి స్తుతులు చెల్లించాలని చెప్తా ఉన్నారు. ఎందుకనంటే ఎవరైనా నీకు ఆపదలో సహాయం చేసినప్పుడు నీవు అతని గురించి పదే పదే ఇతరుల దగ్గర నీవు చెప్తా ఉంటావు. ఎందుకని? పలానా వ్యక్తి ఈ యొక్క సమయంలో నా ఆపదలో నన్ను ఆదుకున్నాడు అని చెప్తా ఉంటావు. అలాగే పరలోకమందు ఉండేటువంటి తండ్రి నీ యొక్క అవస్థను ప్రతి దినము ప్రతి క్షణము కూడా కంటికి రెప్పలా కాపాడినటువంటి దేవునికి నీవు ఎన్నో వేలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వాడవై ఉండాలి. అలాగ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు నీ యందు సంతోషిస్తాడు, దేవుడు నీ యందు ఆనందిస్తాడు. ఈ నా కుమారుడు ఈ నా కుమార్తె ఎల్లప్పుడూ కూడా మరి నాకు స్తుతియాగం చేస్తూ ఉన్నారు అనేటువంటి సంతోషం దేవునిలో కలుగుతూ ఉంటుంది. నీకు సంతోషం ఎక్కడుంది? నా రక్షణకర్తయగు దేవుని యందు నేను సంతోషించదను. అక్కడ చూసినట్లయితే ఆ కుంటి భిక్షకుడు మరి ఎంతో కాలంగా బాధపడతా మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో కాలముగా నడవలేని స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది చేత అతన్ని ఆ శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గరికి తీసుకురావటం మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభువారు ఏం చేశారనంటే ఆయన యొక్క అవస్థను చూసి ఆయన అక్కడ మనం స్వస్థపరచచ్చు. వెంటనే ఆయన యొక్క చీలమండలు బలము పొందెను, స్వస్థత పడ్డాడు. అక్కడ ఈ విధమైనటువంటి అవుట్ స్థితిలో నుంచి బయటపడిన తర్వాత చక్కగా లేచి నడుస్తూ ఉన్నాడు. నడిచి దేవుణ్ణి మర్చిపోలేదు. దేవునికి ఎల్లప్పుడు కూడా స్తుతియాగం అర్పిస్తూ ఉన్నాడు. దేవాలయంలోకి వెళ్ళాడు, దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. అంతేకాదు అతను చూసిన వారందరూ కూడా దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యాలని వాళ్ళ కళ్ళారా చూశారు. అదే విధమైనటువంటి పరిస్థితిలో దేవుణ్ణి అతన్ని ఆరాధించడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి సాక్షిగా నిలబడటం అక్కడ మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, నీకు కూడా ఏ విధమైనటువంటి ఆశీర్వాదము కానీ ఏ విధమైనటువంటి అవస్థల్లో నుంచి బయటపడినప్పుడు కానీ దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని ఆ యొక్క మేలుల్ని మనం మర్చిపోకుండా ఆయనకి ఎల్లప్పుడూ కూడా స్తుతియాగం చేయాలి. ఎల్లప్పుడూ గొప్ప దేవుడు నాకు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి అపాయాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడే నన్ను రక్షిస్తాడు అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం మరి నీవు కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ యందు బహుగా సంతోషించి ఆనందించడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభువా, ఇక్కడ కుంటి భిక్షకుడిని మాకు చూపించారు నాయన. చెయ్యి పట్టుకొని యేసు నామమున నడుమని ప్రీతురు గారు చెప్పగానే నా ప్రభువా అతని యొక్క చీలమండలు స్వస్థత పడిన ప్రభువా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నీ ప్రియ బిడ్డలు ఏ విధమైనటువంటి బాధల్లో ఏ విధమైనటువంటి అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నా ప్రభువా మీకు తెలుసు నాయన. నా తండ్రి, మీకు మొరపెట్టిన వెంటనే వారికి చక్కని స్వస్థతను అనుగ్రహించండి నా ప్రభువా, మీకు స్తోత్రములు. బాధలో ఉండేటువంటి బిడ్డలు ఎవరున్నారో మీకు తెలుసు నా ప్రభువా, వారి యొక్క బాధలలో నుంచి నా ప్రభువా లేవనెత్తండి, సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. ఇదిగో నా ప్రభువా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి, దినదినము అభివృద్ధి చెందించండి నాయన. కుటుంబంలో ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించండి. వీళ్ళందరినీ ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన పరలోక సన్నిధిలో చేరనమున మా ప్రభును ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు. I would try to lay down and sleep and I would feel eyes watching me. అనేటువంటి ఆలోచన కొంత సమయానికి కలిగింది. I said, if there is a God and you can hear me, Yeah.
అందులో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. Now may the Lord God bless you, be with you, and keep His face to shine upon you. Amen. 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 మరి మీరు అందరూ ఎలాగున్నారు? చెప్పండి. బేకర్, హాలీవుడ్ బేకర్. యా యా యా. Today in the town of David, your Savior has been born to you. He is Christ the Lord. Yes. The Bible says, మరి బైబిల్ గ్రంథం చెప్తుంది, unto you a child is born. మన కొరకు రక్షకుడు మరి పుట్టి ఉన్నాడని మనకు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. You, every single person. నీకు 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 ప్రతి వ్యక్తికి కూడా ఆయన మరి ఈ విధమైనటువంటి పని నాకు చేసి చూపించారు.
దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్లు 9652128511, 08813234952. Our email address mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్లు 9652128511, 088132349522. మా ఇమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.